My thoughts are on my brain, got a hero singing, do you feel very low? किसी భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. లేకపోతే విధి ఆడే వింత నాటకంలో ఒక పావు అయిపోవాలి మీరు. దేనికి కొరగాకుండా. ఇది వినటానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ చేదు నిజం అది. సో దయచేసి నేను సీనియర్ స్టూడెంట్స్ 10th class who are going to leave soon, ఈ రోజైనా మారండి. ఎందుకనంటే మార్పు అనేటువంటిది ఆలస్యంగా వచ్చినా కూడా అది తీసుకొచ్చేటువంటి ఫలితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. సో ఇప్పటికైనా మీరు మారితే డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ అద్భుతాలు చేయకపోవచ్చు, కానీ తర్వాత ఇంటర్మీడియట్ ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ లైఫ్ అనేటువంటిది డిసైడ్ అయ్యేది నెక్స్ట్ 2 years. అక్కడ రియలైజ్ అయ్యి చదివితే తప్పకుండా ఇటు కుటుంబంలో వాళ్ళు, ఇటు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా సంతోషపడతారు. ఈ తల్లిదండ్రులతో పాటు మేమందరం కూడా ఎంతో ఆనందించేటువంటిది, గర్వంగా ఫీల్ అయ్యేటువంటి విషయం ఏమిటి అని అంటే, మీరు మంచి పొజిషన్లో చదువు ద్వారా మంచి భవిష్యత్తు పొందగలిగి ఉంటే సంతోషిస్తాం తల్లిదండ్రులు. సో ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రియలైజ్డ్ అట్ లీస్ట్ నౌ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. ఏంటి అని అంటే, ప్రతి సంవత్సరం జరుగుతున్నదే 10th class అనేటువంటిది టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మీ స్కూల్లో మీ పర్ఫార్మెన్స్ ఏంటి అనేటువంటిది. ఇంకోటి కూడా మీకు అనేక సార్లు చెప్పింది, 10th క్లాసులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఆల్ రౌండ్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఉన్నది అనేటువంటి నిరూపణ అయ్యేది 10thలోనే. ఇంటర్మీడియట్ స్థాయిలో స్పెషలైజేషన్ ఉంటుంది. కాబట్టి జూనియర్ 10th స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, రియలైజింగ్ ఇట్ నౌ బిఫోర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లేట్. అంటే ఆదిలోనే దాని యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని
తమని తాము గనక మార్చుకోగలిగితే వాళ్ళు జీవితంలో అద్భుతాలు చెయ్యగలరు అనేటువంటిది ఎవరైనా రాసివ్వగలిగినటువంటిది. Yes, we will give it in writing that your future will be written in golden letters if you take up the duty of a student sincerely. సో ఇక నుండి ఇప్పటిదాకా మీరు ఎలా ఉన్నారు అనేటువంటిది అప్రస్తుతం, దాన్ని మర్చిపోండి. ఇక్కడ నుండి నేను ఇప్పటిదాకా 0 అయ్యి ఉండొచ్చు, కానీ నేను అద్భుతాలు చేసే వ్యక్తిగా మారేటువంటి శుభగడియ ఈ రోజు నుండే ఆరంభిస్తాను అనేటువంటిది ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు శపథం చేసుకొని దాన్ని అనుసరిస్తే నేను అనేటువంటి రెగ్యులర్గా మిమ్మల్ని అనేటువంటి మాటని వాపస్ తీసుకొని ఏం మాట అంటాను మీ అందరికీ బాగా తెలుసు, రే పనికి మాలిన వేధవా అని. అప్పుడు పనికి మాలిన కాకుండా పనికి వచ్చేటువంటి ఉత్తమమైన వాడు అనేటువంటిది మేమే సగర్వంగా చెప్పుకుంటాం. సో దయచేసి ఇక నుండి మీరందరూ కూడా దాని ఇంపార్టెన్స్ అట్లా అని బిగుసుకుపోయి ఏదో ఇచ్చేయక్కర్లా. ఎంజాయ్ చేయాల్సినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయండి. చదివేటువంటి టైంలో శ్రద్ధగా మనకి తెలియంది సిగ్గుపడకుండా చెప్పించుకొని చక్కగా ప్రిపేర్ అవ్వటంలోనే ఉంటుంది. సో ఆన్ దిస్ డే జస్ట్ లైక్ we have given the same message to the earlier batches also, we all wish good luck to all of you, and we wish that you should come out in flying colors in your 10th class examinations, and our heartfelt good wishes to you all. Thank you for giving me this opportunity. Sir, to take a seat on the dais. వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను Request our Manjira ma'am to take a seat on the dais. Is there any tension? Are you tense? 9th class need not be tense, right? You need not. Then why are you looking very dull? That's what I don't understand. Okay, anyway, the arrangements are good. 9th class students, they have done well. Decoration, everything. Good, very good. 10th class students, yes, they are also behaving very well today. Really, right? Am I right? Yes, you should continue that till the end. Okay? So this is really, this batch is also very special batch for me, because in my career, when I started teaching this profession, when I started, until now, I have not scolded the students like these people, never scolded. At the same time, I told them, I encouraged them also, but that is immaterial. Just they have 2 years to listen and to leave. Yes, 2 years are given to that. For that one, everything, if it is dumped here, we can't remember. That's why. So anyway, all those days have gone. Now, this is the peak time. So, each and every one concentrate on the subjects. See, most of you have well done, actually improved. First,
pre-final and next grand test, there is a change. In the same way, now you are going to write grand test like that only final exam, right? So everybody be confident, okay? Be confident, prepare well, and whatever you learned, present it well. Presentation is very, very important. Why girls are getting good marks compared to boys is the main reason is presentation. Their handwriting is good, presentation is good, that's why they get good marks. First impression is the best impression. That's why first page when you are writing, you should write very, very neatly. We told you clearly to write 16 lines per page. Don't forget that. 16 lines and demarcation. Each section afterwards you have to draw lines. That presentation will give good impression for the examiner when he is checking the paper. So that will fetch you marks. So starting, be confident, thoroughly read the passage and write very well. Because first page you are spoiling, some of you. So be careful, keep that in mind and write very neatly without any scratchings. Okay? If at all you commit a mistake, just take a pencil and put brackets and put into, that's all. Don't scratch it. And handwriting part, you should be very, very careful. Some of the students, I told you already, okay, you have to try to improve your handwriting. Daily you write, practice it. Okay? Anyway, past is past, but now onwards accused. School days you are called children. Right? Whatever you do here, we accept it, right? Just like your parents, we also try to correct you. Sometimes failed and sometimes little change is there in you. Whatever it is, now onwards, you be careful while writing the examinations. All the best to all of you. Present it well. Don't get tense in the examination. And don't copy from others. Okay? Try to write on your own. That will lead you in further studies. Many students, they face that one only. Here we learn concept, that's why we are able to do well in the other examinations also. So do that well. And 9th standard students, already I told you, listening is the main important thing you have to do. Listen carefully so that it will be easy for you afterwards in the examinations. Okay, that's it, Amma. All the best to all the 10th standard students. Do well in the final examinations. Okay. Good morning, everyone. Hope you are all having fun. The fun hasn't started yet, right? ఏం స్టార్ట్ అయిందనరా అప్పుడే ఫన్? అవతల వాళ్ళు ఏం అడిగినా కానీ మనకి తెలిసింది ఏంటి? క్వశ్చన్ అడిగారంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? సో ఒక మోస పద్ధతికి అందరూ అలవాటు అయిపోయేసి అదే ఫాలో అవ్వాలి అని చెప్పానంటే కనుక కష్టం కదా. కానీ మీరందరూ బాగా కష్టపడి దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు. సో అట్లీస్ట్ 9th క్లాస్ వాళ్ళు అది ఫాలో అవ్వకండి రా బాబు. వీళ్ళతోటే దాన్ని వదిలేసేద్దాం. ఎస్ 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 అని చెప్పని ప్రతిదానికి ఎస్ అంటాం అనేది. సో ఇప్పటిదాకా so you are at the fag end of the academic year and in a week's time you are going to have your finals. So what have you learnt from your mistakes? I asked you this earlier as well. Have you made a notes of what are your pluses and your minuses? Has everybody done that? What is your strong point? What is your weak point? అలాంటివన్నీ మేము చెయ్యం సార్. మళ్ళీ దీనికి కూడా చేస్తారని సమాధానం చెప్తారు. సో అట్లీస్ట్ నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటి అని చెప్పనేసని ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే కనుక వన్ వే ఆర్ ది అదర్, ఇప్పుడు మనం అటెన్షన్ పే చేస్తున్నా చెయ్యకపోయినా కానీ మన చుట్టూ జరిగేదానికి వీటన్నిటికీ కూడా ఆటోమేటిక్గా మన మైండ్ అని చెప్పనేది దాన్ని one way or the other everything is recorded within our mind. So
మీకే తెలియకుండా మీరు మీ టీచర్లు చెప్పిన లెసన్లో ఇవన్నీ బాగా వినేసారు ఆల్రెడీ. అంతే కదా లోకేష్? సో మనకే తెలియకుండా మనం బాగా అన్ని వినేసాం. ఇప్పుడు టైం ఎలాంటిది అని అంటే కనుక ఆ విన్నదంతా కూడా ఒకసారి ఫైనల్ స్టెప్ అనమాట. వేరెన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ స్వింగ్ ఎట్ ఇట్. ఒక్క దీనిలో మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ 10 days మీరు యూటిలైజ్ చేసుకుంటే కనుక యూ స్టిల్ గాట్ ద ఛాన్స్ టు ఇంప్రూవ్ ఆన్ యువర్ స్కోర్స్. నన్ ఆఫ్ యూ వర్ హ్యాపీ విత్ యువర్ మార్క్స్ దట్ యూ గాట్ ఇన్ యువర్ గ్రాండ్ టెస్ట్ అండ్ ఆల్ దట్, right? Because when I asked you, not even one was happy with the marks that they have already secured in the 2 tests that they have written. That shouldn't be the case in the final exam, right? ఫైనల్స్లో కూడా తర్వాత కూడా ఇదే ఫీలింగ్ ఉండకూడదు కదా. ఓకే, సో ఇప్పటి నుంచి అయినా కానీ కొంచెం కష్టపడి ఫన్ పార్టీస్ ఈ రోజుతో అయిపోవాలి. ఓకే, సో యూ షుడ్ లీవ్ ఆల్ ద ఫన్ behind today and get serious in your studies. Okay, hope you will all do that. Will you do it? Hey, మళ్ళీ అది చెప్తా. దీనికి ఎవరైనా నో సార్ అంటారా? Anyways, all the best for your exams. So time to buckle up and put your best foot forward. And 9th class students, don't follow your seniors in some aspects. The rest, if there is any good that you can follow, yes, you can always better that. Thanks guys. And now I request our Mandir ma'am to listen to us and our seniors. The one thing that has been missing all the year for our 10th class students is discipline. That we have been reminding you every day. Correct? Discipline? Yes. So at least now start a disciplined routine. Okay? Complete all the things that you need to complete before your final exam and be prepared. That is all I have to say. All the best. Entertainment time. All of you be ready for the program. Now our 9th class girls are going to perform a dance per fast beat. Nice.
Moinuddin Garu on the stage to grace the stage with his golden words. Join. Today is a farewell party given a 9th class student to 10th class student. Every year this is format is going on. ప్రతి సంవత్సరం మనం ఇలాగే ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటున్నాం. కాకపోతే ఈ ఫేర్వెల్ పార్టీ వాళ్ళలో 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి 9th క్లాస్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. ఇందాక మన ప్రిన్సిపాల్ మ్యామ్ కూడా చెప్పారు, చక్కగా అరేంజ్ చేశారు. సో 10th క్లాస్ స్టూడెంట్స్, జస్ట్ 1 వీక్ ఈజ్ ఫర్ యూ. ఒక వారం మాత్రమే మీ దగ్గర ఉండే టైం మీ యొక్క ఫైనల్ రిజల్ట్ ప్రజెంటేషన్ చేయడానికి. ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా చక్కగా చదువుకొని మీ యొక్క ప్రజెంటేషన్ ఫైనల్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి. ఇందాక మన మంజీర మ్యామ్ గారు చెప్పారు, చక్కగా చెప్పారు. 2 మాటలు చెప్పిన డిసిప్లైన్. ఎస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిసిప్లైన్గా మీరు చక్కగా ఉంటే ఈ యొక్క ఎవ్రీ ప్రపోజల్గా మీ యొక్క ఐటమ్ని బాగా చక్కగా చేస్తారు. డిసిప్లైన్ చాలా కరెక్ట్గా ఉండాలి. సో ఈ 1 వీక్ మీరు శ్రద్ధగా టైం వేస్ట్ చేయకుండా చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మీ తల్లిదండ్రులకి, స్కూల్కి, స్కూల్ స్టాఫ్కి అందరికీ మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. ఒక్కటి, ఎగ్జామినేషన్ వెళ్ళే ముందు హాల్ టికెట్ మోస్ట్ ఇంపార్టెంట్. హాల్ టికెట్, స్కేల్, పెన్సిల్, ఎవ్రీథింగ్ ఎక్సెట్రా చక్కగా ఎవరిది వాళ్ళే, అక్కడ అడుక్కోపాకండి అది ఇది అని చెప్పి అట్లాంటివన్నీ చేయకుండా ప్రతి ఈవెంట్, ప్రతి ఐటెం జాగ్రత్తగా తీసుకొని చక్కగా వెళ్ళండి. ఇంకొక ఫైనల్గా కాపీ మాత్రం చేయబాకండి దయచేసి. స్లిప్స్ కానీ కాపీ కానీ అసలు అట్లాంటివి చేయకూడదు. తెలిస్తేనే రాయండి. ముందు ఫస్ట్గా మనకి ఏదైతే బాగా వచ్చు అని అనుకుని అప్పుడు దాన్ని ప్రజెంట్ చేయండి పేపర్లో. ఫస్ట్ 2-3 పేజెస్ చక్కగా ఉండాలి ప్రజెంటేషన్. రాసి కొట్టివేసి మొన్న ఇక్కడ చూశాను మన ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ 2 పేజీలే కొట్టేస్తున్నారు. అలా చేయపాకండి దయచేసి. మీ యొక్క ప్రజెంటేషన్ ఫస్ట్ 2 పేజెస్ చక్కగా చేయండి, చక్కగా ప్రజెంట్ చేయండి, వచ్చినే రాయండి. తర్వాత క్వశ్చన్ పేపర్ జాగ్రత్తగా చదివి మీకు ఏదైతే బాగొచ్చో అనేది ప్రజెంట్ చేయండి. ముఖ్యంగా క్వశ్చన్ నెంబర్ వేసి జాగ్రత్తగా రాయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ 1 వీక్ జాగ్రత్తగా ఇప్పుడైనా ఆ టైంని తీసుకుని చదువుతారని ఆశిస్తూ మీ అందరికీ గుడ్ లక్ చెప్తూ 10th క్లాస్ బాయ్స్కి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సబ్ టైటిల్తో వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. అలాగే సంస్కృతి బ్యానర్లో, సంస్కృతి లోగోలో కూడా పైన ఒక 3 మాటలు ఉన్నాయి. లవ్, నాలెడ్జ్, డిసిప్లిన్. కింద ఉన్నాయి చూడండి, ట్రూత్, హానర్. మరి నా ఉద్దేశం ఏంటంటే ట్రూత్, హానర్ ఆ పైన నిజంగా మా దగ్గర ఉంటాయి అని చెప్పినట్టుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. ఆ 2 ఇది నాలెడ్జ్, డిసిప్లిన్ అనేవి సహజంగానే చేస్తూ ఉంటాము. ఫస్ట్ చూసారా, లవ్. అది నిజంగా లభిస్తుంది అని చెప్పడానికి నా ఎక్స్పీరియన్స్లో మీరు రోజు కూడా మీ అమ్మ నాన్న బస్ ఎక్కించి పంపించేస్తున్నారు, ఆటోలో పంపించేస్తున్నారు. సహజంగా టిఫిన్కి ఎవరికి వాడు తినాలి, రోడ్డు మీదకి తినొచ్చే టైంకి ఉండాలి, క్లాస్లో ఉంటారు. కానీ ఈరోజు కూడా ఒక తండ్రిలాగా, ఒక బాధ్యతాయుతంగా టిఫిన్లో మోస్తున్నటువంటి ప్రిన్సిపల్ సార్ని, యాజమాన్యాన్ని నేనైతే ఎక్కడా చూడలేదు. అందుకు గాను మీ అందరి తరఫున సార్కి నా నమస్కారాలు. నిజమైనటువంటి లవ్ని ఇస్తున్నటువంటి వాళ్ళు సహజంగా యాజమాన్యాలు ఏం చేస్తాయంటే ఆ తెలుగు మాస్టర్ డ్యూటీ, వాళ్ళ హిందీ మాస్టర్ డ్యూటీ, పలానా మాస్టర్ డ్యూటీ అని చెప్పేసి వెళ్ళిపోతారు సాయంత్రం 4-5 గంటలకి. కానీ ఇక్కడ ఉదయం 6:30 నుంచి చివరి స్టూడెంట్ గేట్ బయటికి వెళ్ళే వరకు కూడా మీతోనే ఉంటారు వాళ్ళు.
వాళ్ళకి ఇక ఇది ఒక స్కూల్, ఒక ఉద్యోగం కాదు, వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయి ఇంకా రిటైర్మెంట్ అవ్వాల్సినటువంటి సమయంలో కూడా మాకంటే కూడా ఎక్కువ కష్టపడుతూ ఉన్నారు. సార్ మీకు రోజు ఒక మాట అంటూ ఉంటానని చెప్పారు. ఏమని చెప్పి? వెధవా. సార్ అక్కడ శ్లేషాలంకారం చెప్పారు, మీరు సరిగ్గా వినలా. శ్లేషాలంకారం ఉంది అక్కడ. వెధవా, వెధవ తిట్టారు. దాకింద ఒక గీత గీయండి. వెధవా అన్నారు. 1000 ఏళ్ళు ధనముతో వర్ధిల్లరా. ధనము అంటే ఇక్కడ డబ్బు కాదు నాన్న, విద్యా ధనముతో వర్ధిల్లరా అని చెప్పి అక్కడ సార్ చెప్పడం జరిగిందన్నమాట. మీకులా ఓ పాటసారి వెళ్తూ ఉన్నాడు, సాయంత్రం అయిపోయింది, అడవి మార్గంలో వెళ్ళాలి. వెళ్తున్నటువంటి సమయంలో భయపడుతున్నప్పుడు ఒక అశరీర వాణి, అంటే ఒక వాయిస్ వినపడుతూ ఉంది ఆయనకి. బాబు నువ్వేం భయపడమాక, నీ ప్రయాణం సాఫీగా సాగాలంటే నీ కాలికి తగిలిన ప్రతి రాయిని నీ సంచిలో వేసుకో, నీ ప్రయాణం సాఫీగా సరిగిపోతుంది. కానీ తెల్లారిన తర్వాత ముందు సంతోషపడతావు, బాధపడతావు అని చెప్పాడు. సరే వెళ్తూ ఉన్నాడు, తగిలిన రాయిని ప్రతిదీ తన సంచిలో వేసుకుంటూ ఉన్నాడు. కొంత ప్రయాణం జరిగిన తర్వాత సంచి బరువు వేస్తూ ఉంది. ఒక్కొక్క రాయి తీసి పడేస్తూ ఉన్నాడు. తన గమ్యం చేరిపోయాడు. తెల్లారింది. సంచి తీసి చూసుకున్నాడు, రాళ్ళన్నీ కూడా వజ్రాలు అయిపోయినాయి. ఆహా అని సంతోషించాడు. అరే చాలా రాళ్ళు పారేశానే అని బాధపడ్డాడు. అట్లాగా ఉపాధ్యాయులు పెద్దలు చెప్పినటువంటి తన అనుభవంతో చెప్పేటువంటి మాటల్ని, చెప్పినటువంటి సబ్జెక్టును కూడా అంత శ్రద్ధగా మీరు దాచిపెట్టుకుంటే అదే రేపొద్దున మీకు ధనం అవుతుంది. దాన్ని వృధా చేసుకోకుండా ఇప్పటి వరకు ఎలా ప్రవర్తించారో ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతుంటే ఇంకానే అనిపిస్తుంది. ఎప్పుడు ప్రతి సంభాషణలో ఏదో ఒక కొత్త ఇంగ్లీష్ మాట వాడుతూ ఉంటారు. కొన్ని అర్థాలు ఇంకా నాకు తెలియదు. చాలా బాగుంటుంది. ఒక ఇంగ్లీష్ పుస్తకంలో నాకు తిరుగుతున్నానా అనిపిస్తూ ఉంటుంది సార్ మాట్లాడుతూ ఉంటే. అలా ఉంటుంది. మీతో చాలా ఇంకా ఎక్కువసేపు, కనీసం 3-4 గంటలు మీతోనే ఉంటారు. ఇంకా చాలా విషయాలు చెప్పుంటారు. వాటి విలువ మీకు ఇప్పుడు తెలియదు. ఏదైనా మనకి ఆ దగ్గరలో ఉన్నటువంటిప్పుడు దాని విలువ తెలియదు. మీరు ఎంత మిస్ అయ్యారో రేపు జూన్ తర్వాత మీరు చదువుతున్న కాలేజీకి వెళ్ళిన తర్వాత మీకు చాలా మిస్ అయిపోతున్నాం రా స్కూల్ని అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు తెలుసా, జీవితంలో పాఠశాల లైఫ్ నాకైనా, ప్రిన్సిపాల్ సార్కైనా, ఇంకొకరికైనా ఇప్పటికీ అరే అని పిలుచుకోగలిగేది కేవలం స్కూల్లో ఫ్రెండ్స్ మాత్రమే అనుకోగలరు. ఇప్పటికైనా సరే వాడు పిల్లోడితో కనపడ్డా, వాడి భార్యతో కనపడ్డా అరే సీను, అరే రాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అది చాలా ఇష్టం కూడా, అలా అరే అని అలా అనుకోవడం. అవన్నీ కూడా పాఠశాల విద్య అంటేనే ఒక పెద్ద తీపి జ్ఞాపకం అన్నమాట. మరి అటువంటి జ్ఞాపకాలను మీరు తీసుకొని వెళుతున్నారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. 10th క్లాస్ వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, మన పాఠశాలకి శంకుస్థాపన జరిగింది కదా, ఇప్పటి వరకు ప్రతి బ్యాచ్ కూడా కొత్త మార్క్ ఇచ్చేళ్తూ ఉన్నారు పాఠశాలకి. ఈసారి మీకు అన్బీటబుల్ రికార్డుని మీరు ఇచ్చేళ్ళాలని, ఆ రిజల్టే ఆ నూతన పాఠశాలకు పునాది కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కదా, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. యాక్చువల్గా సార్ నాకు చెప్పాడు, నారా సార్ రోజు డిస్కస్ చేసుకుంటాం మేము, సారు నేను గోపాలకృష్ణ గారు. సార్ టిఫిన్లు కూడా మనం తేటం ఏంటి సార్ అన్న కాన్సెప్ట్ యాక్చువల్గా మేము రోజు డిస్కస్ చేస్తున్నాం. దాన్ని బట్టి హ్యాట్స్ ఆఫ్, గట్టి క్లాప్స్ ఇవ్వండి. సో యాక్చువల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గప్పున టిఫిన్ ఒక్కోసారి చెప్పండి. నేను నాకు మైండ్లో రొటేట్ అవుతాడు, రీటైల్ టిఫిన్ చెప్పలేదు, గప్పునేసి మనం అప్పుడు ఫోన్ చేస్తాను రాంబాబు. ఎర్లీ మార్నింగ్ కూడా గప్పులు వచ్చి నేను సార్ ఒకళ్ళు మర్చిపోయినా నేను ఇమీడియట్గా మళ్ళీ ఫోన్ చేసి సార్ టిఫిన్ చెప్పలేదు సార్ వాళ్ళు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చేస్తాం, మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. ఏదో చేయాలనిపిస్తుంది కానీ మీలో తప్పన కనిపించలేదు మాకు. కమిట్మెంట్ కానీ, డెడికేషన్ కానీ, డిసిప్లిన్ కానీ లోపించింది బాగా. సో మీ ఇంత కేర్ తీసుకున్న మీ మీద ఎందుకని మీరు మాకు సపోర్ట్ చేయట్లని బాధ చేస్తాం. ఒకసారి భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుంది? ఎందుకు వేస్తాం భయం? ఎందుకు వేస్తుందిరా భయం? ఎక్కడ రిజల్ట్ తేడా కొట్టేస్తామని ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఇంతకంటే చెప్తున్నా కానీ వీళ్ళు ఏం చేంజ్ కనపట్లేదు. రోజు చెప్తున్నాము, రోజు కేర్ తీసుకుంటాం, ప్రతిరోజు చెప్తూనే ఉంటాం. చెప్తున్నామా స్టడీ అవర్లో?
కానీ ఎందుకు ఇలా అవుతుంది అన్న వల్ల ఒక బాధ భయం వేస్తుంది. కానీ మీలో ఎటువంటి చేంజెస్ కనపడలేదు. మీకోసం ఇంతమంది తాపత్రయపడుతున్నామే, ఇంత అలవాటు చేస్తున్నాము, ఇంత కమిట్మెంట్ మేము చేస్తుంటే మీలో ఆ కమిట్మెంట్ ఎందుకు రావట్లేదు అనేది ఎక్కడో కొద్దిగా బాధ వేస్తే భయం వేస్తుంది. సో ఇంకా మనకి వన్ వీక్ ఆల్మోస్ట్ 1 వీక్ కూడా లేదు. సరే 1 వీక్ అయినా కష్టపడి రేపు టుమారో ఆన్వర్డ్స్ అలా చేంజ్ మీరు చూడొచ్చా మీరు చూడొచ్చా? హామీ ఇవ్వగలరా? బాయ్స్ అండ్ గర్ల్స్ ఇవ్వగలరా? ఆన్ సైన్ అవుతుంది. ఏం సార్ సోజ్ చెప్తారు, మళ్ళీ మా ఇక్కడ కూడా వేసి సోజ్ చెప్తారు. సో ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్, డిసిప్లిన్ నాకు మండే ఆన్వర్డ్స్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? నెక్స్ట్ అలవాటుగా మనకు అనండి. సో కాబట్టి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటాను. సో మండే ఆన్వర్డ్స్ మళ్ళీ గమనిస్తాను. సో దాని ఎలా ఉంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. వాళ్ళు వీళ్ళు పోయి కొట్టేస్తున్నారు. ఏం దరిద్రం రా నాయన ఇది. రియల్ గా చెప్తున్నాం, మీ సారు నిన్ను కొట్టినా కూడా, రియల్ గా నువ్వేమైనా తప్పు పని చేసి నువ్వు కొట్టినా కూడా నువ్వు ఆ విషయం మీ ఇంట్లో చెప్పకుండా నీ ఫ్రెండ్ గారు ఎవడో మీ ఇంట్లో చెప్పి అది మేము నీ సార్ ఇష్టం వచ్చినట్టు కొట్టినట్టు అప్పుడు మీ అమ్మ నాన్న అరే నిన్నెట్లా కొడతారు రా బా సార్ని అడుగుదామంటే అప్పుడు చెప్పాలి మీ అమ్మ నాన్నకు, అమ్మ నాన్న మీరు ఎట్లా కొడతలేరు, దారి తప్పుతున్న నా జీవితాన్ని దారిలో పెట్టడానికే కొట్టిడు మా గురువు. ఏం కాదు, నేనే బాగుపడతాను చెప్పండి మిత్రమా, నేను బాగుపడతాను చెప్పండి. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. ఈ ఏజ్ లో ఉన్న పిల్లల్ని తిడితే కొడితే వాళ్ళు పక్కకు పోయి తిట్టకూడదని వాళ్ళకి తెలియదా బాస్? 100% తెలుసు. నువ్వు ఎన్ని బూతులు మాట్లాడతావు కూడా వాళ్ళకి తెలుసు. అది నువ్వు ఎన్నిసార్లు తిట్టుకుంటావు, బూతులు మాట్లాడతావు అని తెలిసి కూడా నిన్ను ఖండించనికే, నేను చిన్నగా శిక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే అది ఏదో ఒక మాటకు దారిలో పడతారు కదా పిల్లలు అని చెప్పి. రాజు మరి మీకోసం వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని గేటు బయట మర్చిపోయి క్లాస్ రూమ్లోకి వచ్చి చాక్ పీస్ పట్టుకొని నవ్వుతూ పాఠాలు చెప్తున్నటువంటి మీ గురువులది నిజమైన ప్రేమ కాదమ్మా. ఋషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలకు జ్వరం ఉన్నా సరే హాస్పిటల్కి తీసుకెళ్లి టాబ్లెట్లు వేసి ఇంటి దగ్గర పడుకోబెట్టి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పచెప్పి స్కూల్కి వచ్చి అరే ఇంటి దగ్గర జ్వరం వచ్చిన నా పిల్లలు కాదు, క్లాసులో ఉన్న 50 మంది పిల్లలు కూడా నా పిల్లలతో సమానం అని చెప్పి మీకు పాఠాలు చెప్పేటప్పుడు మీ గురువుల నిజమైన ప్రేమ కాదమ్మా. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ఇంటికి పోయిన తర్వాత కూడా నువ్వు రాసిన చిత్తు రాసిన, నువ్వు టైం పాస్ రాసిన ఎగ్జామ్ పేపర్లు అన్ని ముందర వేసుకొని అరే రమేష్ గారు చూడు ఎట్లా రాసిండు, అరే శ్రీలంక చూడు ఎట్లా రాసింది, అరే వీడు చూడు ఎట్లా రాసిండు, అరే వాళ్ళ పిల్లల మధ్యలో కూర్చొని కూడా పేపర్లు దిద్దుకుంటా ఇంట్లో కూడా నీ గురించి ఆలోచించే దేవుడు మా గురువు, దేవుడు గురువు. చాలా మంది పిల్లలు అనుకుంటారు నాకు మస్తు టాలెంట్ ఉంది, ఇంకా సార్గాడు చెప్పేది నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఏమన్నా నువ్వు పైకెళ్ళి ఓడి పడలే. నీవు స్కూల్కు ప్రైమరీ స్కూల్ నుంచి పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ బుర్రలో ఏమన్నా ఉందంటే అదంతా నీ గురువులు పెట్టిన భిక్ష తప్ప నీకు ఏకెళ్ళి రాలే. నువ్వు సొంతంగా నేర్చుకున్నావా? ఏబిసిడీలు సొంతంగా నేర్చుకున్నావా? 1 2లు సొంతంగా నేర్చుకున్నావా? పదాలు ఎట్లా వాళ్ళకన్నా సొంతంగా నేర్చుకున్నావా? వాక్యాలు ఎట్లా వాళ్ళకన్నా సొంతంగా నేర్చుకున్నావా? పుస్తకం ఎట్లా చూడాలో సొంతంగా నేర్చుకున్నావా? పెన్ ఎట్లా పట్టుకోవాలో సొంతంగా ఏమి సొంతంగా నేర్చుకోలేవు బాస్, అన్ని వాళ్ళు పెట్టిన భిక్ష. వన్స్ టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకునే ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి బెస్ట్ మెమరీగా ఉండిపోతుంది. నేను ఈ ఇయర్ 10th క్లాస్ తీసుకున్నా, సో మీ బ్యాచ్ నాకు ఫస్ట్ కాబట్టి మీ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి నేను బెస్ట్ అవుట్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాట్ అ బెటర్, నాట్ అ గుడ్, ఐ వాంట్ ద బెస్ట్ కావాలి నాకు. ఆల్ ది బెస్ట్ వాళ్ళకి. నేను కానీ నా పిల్లలు కానీ ఈరోజు ఒక మంచి స్థానంలో ఉన్నాము అంటే దానికి కారణం సంస్కృతి విద్యా మందిర్ మేనేజ్మెంట్ మాత్రమే. వాళ్ళు చాలా నిస్వార్థంగా సేవ చేస్తూ ఎంతోమంది పిల్లల్ని మంచి పొజిషన్కి తీసుకొచ్చారు. మరి అలాంటి వాళ్ళు మీ మంచిని కోరుకుంటూ ప్రతినిత్యం మీకోసం పాటుపడుతూ ఉంటే మరి అలాంటి స్కూల్కి మనం ఏమివ్వాలి? ప్రతి సంవత్సరం మనకు వచ్చే రిజల్ట్కి ఇంకా రెట్టింపు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.